ఓం నమో వెంకటేశాయ. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద. శ్రీ శ్రీనివాస శ్రీ వెంకటేశ గోవింద గోవింద. కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీనివాస పరబ్రహ్మ అనుగ్రహ విశేషంతో శ్రీమద్భాగవతంలో దశమస్కంధంలోని విశేషాలు యథాశక్తి తెలుసుకుంటూ ఉన్నాం. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. సుఖయోగీంద్రుల వారు పరీక్షిన్ మహారాజునకు శ్రీకృష్ణస్వామి దివ్య లీలా విశేషాలను వర్ణించి చెబుతూ ఉన్నారు. ఆ శ్రీకృష్ణుని యొక్క గొప్పతనాన్ని వసుదేవుడు, శ్రీకృష్ణుడు తన పుత్రుడు మాత్రమే కాదు, తన కుమారుడు మాత్రమే కాదు, సాక్షాత్తు ఆ శ్రీ మహావిష్ణువే అని ఎరిగి చక్కగా స్తోత్రం చేశాడు. శ్రీకృష్ణ స్వామి కూడా ఒక పక్క తండ్రిగా వసుదేవుణ్ణి చక్కగా పూజిస్తూనే, నాన్నగారు మీరు చెప్పిన మాట అసత్యం కాదు, కానీ నేనే విధంగానైతే పరమాత్మ స్వరూపమో అదే విధంగా ఈ సృష్టిలో ఉన్నటువంటి ప్రతి పదార్థము భగవత్ స్వరూపమనే భావంతో చూడాలి అన్న విషయాన్ని చక్కగా తండ్రి గారి దగ్గర వసుదేవుని వద్ద చర్చిస్తూ ఉన్నారు. ఆ సందర్భంలో తల్లి దేవకీదేవి కృష్ణుణ్ణి బలరాముణ్ణి చక్కగా పరీక్షిస్తూ వాళ్లతో ఈ విధంగా అంటూ ఉన్నది ఆమె. అధ తత్ర కురుశ్రేష్ఠ దేవకీ సర్వదేవత శ్రుత్వా నీతం గురోః పుత్రం ఆత్మజాభ్యాం సువిస్మిత. సమస్త దేవతాస్వరూపిణి అయినటువంటి దేవకీదేవి వసుదేవునితో చక్కగా సంభాషిస్తున్నటువంటి ఆ శ్రీకృష్ణుణ్ణి చూచి, ఓ పరీక్షిన్ మహారాజా వింటున్నావా అంటూ సుఖయోగీంద్రుల వారు కురుశ్రేష్ఠ అని సంబోధించి, సర్వదేవతాస్వరూపిణి అయినటువంటి దేవకీదేవి ఆ కృష్ణుణ్ణి చూచి తనలో ఇలా భావన చేస్తోంది, ఇతడు నా పుత్రుడై జన్మించడం నా భాగ్యం. ఎందువల్లంటే ఇతడు సాక్షాత్తు పరమాత్ముడే తప్ప వేరొకరు కాదు. పరమాత్ముడు కాకపోతే గురుకులంలో సాందీపని మహర్షి దగ్గర విద్యాభ్యాసం చేసేటువంటి సందర్భంలో మరణించినటువంటి ఆ గురువు యొక్క పుత్రుని యమలోకం నుంచి తీసుకువచ్చి గురుదక్షిణగా సమర్పించినటువంటి వాడే కదా ఈ కృష్ణుడు. అదేవిధంగా బలరాముడు. వీరు సామాన్యులు కాదు, వీరిద్దరూ. శ్రుత్వానీతం గురోః పుత్రం ఆత్మజాభ్యాం సువిస్మిత. వీళ్ళిద్దరే ఆ గురు రుణాన్ని ఆ రకంగా తీర్చుకున్నారు, యమలోకం నుంచి గురుపుత్రుని తీసుకొచ్చి సమర్పించి అన్న విషయాన్ని విని ఆశ్చర్యచకితయై కృష్ణరామౌ సమాశ్రావ్య పుత్రాన్ కంసవిహింసితాన్ స్మరంతి కృపణం ప్రాహ వైక్లభ్యాత్ అశ్రులోచన. వెంటనే బలరామకృష్ణుల దగ్గరికి చేరుకుని వారితో ఈ విధంగా ప్రార్థన చేస్తూ ఉన్నది. ఓ పుత్రులారా, కృష్ణ, ఓ సంకర్షణ, బలదేవ, మీరిరువురు సామాన్యులు కాదు, మీ గురుపుత్రుణ్ణి తెచ్చిచ్చినటువంటి వారు. అదేవిధంగా చిన్నతనంలో మీకన్నా ముందు జన్మించినటువంటి వారు కృష్ణ 6 ఉన్నారు. వాళ్ళందరినీ కంసుడు దారుణంగా కఠినంగా సంహరించేశాడు. వారిప్పుడు ఎక్కడున్నారో ఏ లోకంలో ఉన్నారో నాకు తెలియదు. మీ గురుపుత్రుణ్ణి తీసుకొచ్చి చూపించిన విధంగా నాకు కూడా మీ అన్నలైనటువంటి నా కుమారులైనటువంటి వారు ఏ లోకంలో ఉన్నా కూడా తీసుకొచ్చి నా కళ్ళ ముందు చూపించవలసింది అని దీనంగా కన్నీటితో ప్రార్థిస్తూ ఉన్నది ఆ దేవకీదేవి శ్రీకృష్ణుణ్ణి. దేవక్యువాచ రామ రామ ప్రమేయాత్మన్ కృష్ణ యోగేశ్వరేశ్వర వేదాహం వాం విశ్వసృజామీశ్వరౌ ఆదిపురుషౌ. ఓ బలరామా, నీవు సామాన్యుడవు కాదయ్యా, ఊహకు అతీతమైనటువంటి మాహాత్మ్యము కలిగిన వాడవు. ఓ కృష్ణ, యోగులకే యోగి, యోగస్వరూపుడవైనటువంటి వాడవు, శ్రేష్ఠుడవు నీవు, యోగశ్రేష్ఠుడవు నీవు. కాబట్టి ఈ విశ్వమంతటికి సృష్టికర్తలైనటువంటి మీ గురించి నేను ఎరుగుదును. మీరు ఆది పురుషులు, సాక్షాత్తు ఈ జగత్తుకంతటికీ అధిపతులైనటువంటి వారు.
కాల విధ్వస్త సత్వానాం రాజ్ఞాముచ్ఛాస్త్రవర్తినాం భూమేర్భరాయమాణానాం అవతీర్ణౌ కిలాద్యమే. మీరు పరమాత్మ స్వరూపులై కూడా ఈ భూమి మీద ఎందుకు అవతరించారంటే కాలప్రభావం వల్ల సత్వగుణాన్ని పోగొట్టుకుని తమ ధర్మాన్ని విడిచిపెట్టి అనుచితమైనటువంటి ప్రవర్తన కలిగి లోకాన్ని పీడించేటువంటి భూమికి భారభూతులైనటువంటి క్షత్రియ రూపంలో ఉన్న ఆ అసురాంశ సంభూతులైన దుష్ట క్షత్రియులందరినీ సంహరించడం కోసమే మీరు ఈ భూమి మీద అవతరించారు ఓ కృష్ణ, ఓ బలరామ అని దేవకీదేవి తత్వం ఎరిగి ఈ విధంగా మాట్లాడుతూ ఉన్నది. యస్యాంశాంశాంశ భాగేన విశ్వోత్పత్తిలయోదయోః భవంతి కిల విశ్వాత్మంతం త్వాద్యాహం గతిం గతా. పరమాత్మ యొక్క అంశ ఎవరు అంటే ప్రధాన పురుషుడు. అతని అంశలెవరు అంటే మాయాస్వరూపం. ఆ మాయకు సంబంధించినవే సత్వరజస్తమో గుణములు. ఆ సత్వరజస్తమో గుణములు కొంచెంగా తమ ప్రభావాన్ని చూపిస్తేనే ఏర్పడేటువంటివే ఈ సృష్టి స్థితి లయములన్నీ కూడా. మరి ఈ మాయకంతటికీ అధీశ్వరులు మీరే కదా ఓ బలరామ, ఓ కృష్ణ. చిరాన్మృత సుతాదానే గురుణా కాలచోదితౌ ఆనిన్యథు పితృస్థానాత్ గురవే గురుదక్షిణ. చాలా కాలం క్రితం మీరు మరణించినటువంటి మీ గురుపుత్రుణ్ణి ఆ కాలప్రభావం చేత యమలోకానికి వెళ్ళి మరీ తీసుకుని వచ్చి గురుదక్షిణగా వారి పుత్రుణ్ణి సమర్పించి గురుదక్షిణగా సమర్పించి రుణం తీర్చుకున్నారు, గురు రుణం. తథా మే కురుతం కామం యువాం యోగేశ్వరేశ్వరౌ భోజరాజ హతాన్ పుత్రాన్ కామయే ద్రష్టుమాహృతాన్. అదేవిధంగా ఓ పుత్రులారా, పుత్రరూపంలో ఉన్నటువంటి ఓ పరమాత్మ స్వరూపులారా, మీరు యోగేశ్వరేశ్వరులు, యోగులలో శ్రేష్ఠులైన వారికే అధిపతులు మీరు. అలాంటి మీరు చేయలేదంటూ ఏమీ ఉండదు. కాబట్టి మీరిద్దరూ నా కోరిక తీర్చవలసింది. ఆనాడు కంసుని చేతిలో సంహరింపబడినటువంటి నా కుమారులు 6 ఇప్పుడు ఏ లోకానికి చేరి ఉన్నారో మరణించి వాళ్ళని నేను మళ్ళీ తిరిగి చూడాలని కోరుకుంటున్నాను అని దేవకి చెబుతోంది బలరామకృష్ణులతో. శ్రీ సుకౌవాచ ఏవం సంచోదితౌ మాత్ర రామః కృష్ణశ్చ భారత సుతలం సంవివిశతు యోగమాయాముపాశ్రితౌ. ఈ విధంగా దేవకీదేవి తల్లి కోరినటువంటి కోరిక మేరకు బలరాముడు కృష్ణుడు ఇద్దరూ కూడా యోగమాయా ప్రభావంతో ఆ చిన్ననాడు కంసుని చేతిలో హతులైనటువంటి ఆ 6 సోదరులు ఎక్కడున్నారో తెలుసుకుని వారు ఆ లోకానికి బయలుదేరారు యోగమాయతో కలిసి. ఎక్కడున్నారు వాళ్ళు ఇప్పుడు అంటే సుతలం అనే ప్రదేశం కలిగిన లోకంలో ఉన్నారు. అక్కడ ఎవరున్నారు? బలిచక్రవర్తి ఉన్నాడు. తస్మిన్ ప్రవిష్ట ఉపలభ్య దైత్యరాట్ విశ్వాత్మదైవం సుతరాం తథాత్మనః తద్దర్శనాహ్లాద పరిప్లుతాశయః సద్యః సముత్థాయ ననామ సాన్వయః. ఎప్పుడైతే వాళ్ళు ఆ లోకంలో ప్రవేశించారో వెంటనే బలిచక్రవర్తి ఆనాడు 3 అడుగులు దానం కోరి ముల్లోకాలను చక్కగా పరాక్రమించి ఉద్యమించినటువంటి వ్యాపించినటువంటి ఆ పరమాత్ముడే ఈ కృష్ణుడని తెలుసుకుని రాక్షస ప్రభువైనటువంటి బలిచక్రవర్తి ఈ విశ్వానికే వచ్చినటువంటి వాడు ఆత్మస్వరూపుడు, ఇతడు సామాన్యుడు కాదు అని తెలుసుకున్నటువంటి వాడై తద్దర్శనాహ్లాద పరిప్లుతాశయ ఆ శ్రీకృష్ణుణ్ణి దర్శించటం చేత గగుర్పొడిచినటువంటి దేహము కలిగి రోమాంచితము కలిగినటువంటి వాడై ఉప్పొంగినటువంటి మనస్సు కలిగినటువంటి వాడై సద్య సముత్థాయ ననామ సాన్వయ ఒక్కసారిగా లేచి ఆ శ్రీకృష్ణునకు బలరామునకు తన అనుచరులతో కూడి నమస్కారం చేశాడు ఆ బలిచక్రవర్తి. తయో సమానీయ వరాసనమ్ముద నివిష్టయోస్తత్ర మహాత్మనోస్తయో దధార పాదావనిద్యతజ్జలం
సవృంద ఆ బ్రహ్మ పునద్యదంబుహ. ఆ వచ్చిన బలరామకృష్ణులకు తగినటువంటి శ్రేష్టమైన చక్కని ఆసనాలు తీసుకుని వచ్చి వేశాడు. ఆ బలిచక్రవర్తి కూర్చోమన్నాడు. వాళ్ళిద్దరూ కూర్చున్న తర్వాత వారిద్దరి పాదాలు కడిగి ఆ నీటిని తన శిరస్సును చల్లుకున్నాడు. ఏ పరమాత్ముని యొక్క పాదముల యొక్క నీటిని, పాదములను కడిగినటువంటి పవిత్రమైన జలాన్ని బ్రహ్మాది దేవతలు మొదలు సమస్తమైన జనులు తమ శిరస్సున ధరిస్తూ ఉంటారో పవిత్రంగా, అలాంటి ఆ శ్రీకృష్ణ స్వామి పాదములను కడిగినటువంటి నీటిని తన శిరస్సున చక్కగా తన పరివారంతో సహా శిరస్సున చల్లుకున్నాడు బలిచక్రవర్తి. సమర్హయామాస సతౌ విభూతిభిః మహార్హవస్త్రాభరణానులేపనైః తాంబూల దీపామృత భక్షణాదిభిః స్వగోత్ర విత్తాత్మ సమర్పణేన చ. ఆ శ్రీకృష్ణుణ్ణి చూడంగానే అతిశయించినటువంటి భక్తిభావంతో ఆ బలరామకృష్ణులు ఇరువురిని కూడా చక్కగా పూజించినటువంటి వాడై తన శక్తి కొద్దీ తగిన విధంగా తన దగ్గరున్నటువంటి చక్కని ఐశ్వర్యానికి తగినట్లుగా వారిని పూజించి విలువైనటువంటి వస్త్రములను ఆభరణములను సమర్పించి శరీరానికి చక్కగా చందనాదులను అలది తాంబూలాన్ని సమర్పించుకున్నటువంటి వాడై దీపహారతి ఇచ్చి అమృతతుల్యమైన చక్కటి రుచికరమైన భక్ష్యాలను ఆహారంగా ఏర్పాటు చేసి అదేవిధంగా తన గోత్ర ప్రవరలు చెప్పుకుని తల వంచి స్వామికి, స్వామి నా దగ్గరున్న ఈ విత్తమంతా ఈ ధనమంతా నీదే, నేనే నీ వాడను, నన్ను నేను నీకు సమర్పించుకొనుచున్నాను అని ఆత్మసమర్పణం చేసుకుని స్వామి పాదాల దగ్గర కూర్చున్నాడు ఆ బలిచక్రవర్తి. స ఇంద్రసేనో భగవత్పదాంబుజం బిభ్రన్ముహు ప్రేమ విభిన్నయా ధియా ఉవాచ హానందజలాకులేక్షణ ప్రహృష్టరోమాహ నృప గద్గదాక్షరం. ఆ బలిచక్రవర్తి ఆ శ్రీకృష్ణస్వామి పాదాల దగ్గరే కూర్చున్నాడు. పద్మముల వంటి పాదముల దగ్గర కూర్చుని మాటి మాటికి ప్రేమతో విహ్వలమైనటువంటి హృదయం కలిగినటువంటి వాడై అదే బుద్ధితో కంటి వెంట ఆనందాశ్రువులు జలజల జారుతూ ఉన్నాయి. ఆనంద జలాకులేక్షణ. ఆ కన్నీటితోనే స్వామి పాదాలు కడిగినంత పని చేశాడు. ఎప్పుడో వామనావతార సమయంలో ఆ స్వామిని దర్శించాడు. ఈనాడు మళ్ళీ కృష్ణస్వరూపునిగా వచ్చినటువంటి ఆ పరమాత్మని కనులారా చూచి ప్రహృష్ట రోమాహ నృప గద్గదాక్షరం, రోమాంచితమైనటువంటి దేహంతో కూడినటువంటి వాడై ఆ ఆనందాశ్రువులు ఆయన కంఠంలో అడ్డుపడుతూ ఉంటే బలిచక్రవర్తి స్పష్టత లేని గద్గదమైనటువంటి వాక్కులతో ఈ రకంగా ఆ స్వామి పాదాలు పట్టుకుని ఇలా మాట్లాడుతున్నాడు కృష్ణస్వామితో. ఆ బలిచక్రవర్తి, స్వామి నీవు సామాన్యుడవు కాదయ్యా. బలిరువాచ నమోనంతాయ బృహతే నమః కృష్ణాయ వేధసే సాంఖ్యయోగ వితానాయ బ్రహ్మణే పరమాత్మనే. ఓ అనంతస్వరూప ఆదిశేష, ఓ బలరామ నీకు నమస్కారం. నీవు చాలా గొప్ప విశాలమైనటువంటి గొప్ప స్వరూపం కలిగినటువంటి వాడవు. ఓ కృష్ణ నీకు నమస్కారం. సాక్షాత్తు నీవు సృష్టికర్తమైనటువంటి బ్రహ్మతో సమానమైనటువంటి వాడవు. సాంఖ్యయోగమును విస్తరింపజేసినటువంటి వాడవు. పరబ్రహ్మ స్వరూపుడవయ్యా నీవు, పరమాత్మవు నీవు, వేరొకటి కాదని నాకు తెలుసు. దర్శనం వాం హి భూతానాం దుష్ప్రాపం చాప్య దుర్లభం రజస్తమస్వభావానాం యన్నః ప్రాప్తౌ యదృచ్ఛయ. ఓ బలరామకృష్ణ స్వరూపులైన పరమాత్ములారా మీకు నమస్కారము. సమస్తమైన ప్రాణులకు పొందశక్యము కానటువంటి దుర్లభమైన దర్శనం, మీ దర్శనం ఈనాడు నాకు కలిగింది. ముఖ్యంగా రజోగుణము తమోగుణము కలిగినటువంటి వాళ్ళు మిమ్మల్ని అసలు పొందలేరు. అలాంటిది నాకు ఈనాడు అనుకోకుండా ఈ అదృష్టం లభించింది. మీ ఇద్దరిని దర్శించుకోగలిగారు. దైత్యదానవ గంధర్వాః సిద్ధ విద్యాధరోరగాః యక్షరక్ష పిశాచాశ్చ భూత ప్రమథనాయకాః విశుద్ధ సత్వధామ్యద్ధాత్వయి శాస్త్ర శరీరిణి నిత్యం నిబద్ధ వైరాస్తే వయంచాన్యే చ తాదృశాః. రాక్షసులు గాని, దానవులు, గంధర్వులు, సిద్ధులు, విద్యాధరులు, సర్పశ్రేష్ఠులు, యక్షులు,
రాక్షసులు, పిశాచాలు, భూతాలు, ప్రమథ గణములకు నాయకులు వీళ్ళంతా, ఇలాంటి వాళ్ళంతా చాలామంది మీతో విరోధం పెట్టుకుంటారు. ఎవరైతే శుద్ధమైనటువంటి సత్వగుణం కలిగిన వారు ఉంటారో వాళ్ళకి మాత్రమే నీ దర్శనము సులభమవుతుంది. అలాంటి శుద్ధ స్వరూపుడవైన, ఆనంద స్వరూపుడవైనటువంటి, వేదస్వరూపుడవైనటువంటి నీ యందు వైరం పెట్టుకున్నటువంటి వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. కానీ మేము ఎవరైతే నీ యందు నిశ్చలమైన భక్తి ప్రపత్తులు కలిగి ఉన్నారో అటువంటి సాత్వికుల కన్నా గొప్పదైనటువంటి అదృష్టాన్ని నేను పొంది ఉన్నా ఈరోజు. వారికే దుర్లభమైన, సాత్వికులకు సహితము దుర్లభమైనటువంటి దివ్యమైన నీ చక్కని దర్శనం మాకు లభించింది అని బలిచక్రవర్తి ఆనందాన్ని తెలియజేస్తున్నాడు. కేచనోద్బద్ధ వైరేణ భక్త్యా కేచన కామతః న తథా సత్వ సంరబ్ధాః సన్నికృష్టాః సురాదయః. కొంతమంది ఏమో నీతో వైరం పెట్టుకున్నారు, అదే భక్తిగా మలుచుకున్నారు, శిశుపాలుడు ఇత్యాదులు. కేచన కామతః, కొంతమంది నిన్ను కామించారు, గోపికలు. అదేవిధంగా అనేక మంది అనేక రకాలైన భక్తి మార్గాలతో నిన్ను చేరుకున్నారు. విచిత్రం ఏమిటంటే సత్వ సంరబ్ధాః సన్నికృష్టాః సురాదయః న తథా. దేవతలు మాత్రం అంత గొప్ప అదృష్టాన్ని పొందలేకపోయారు. వైరం పొందినటువంటి శిశుపాలాదులు కూడా నిన్ను చేరారు, కానీ దేవతల్లో అంత గొప్పగా నిన్నే మనస్సున సంకల్పించుకున్నటువంటి దేవతల కన్నా విరోధంతో నిన్ను పొందినటువంటి వారే నాకు కనిపించారయ్యా. ప్రేమతో గోపికలు, భక్తిభావంతో మా అసురవంశానికి చెందినటువంటి ప్రహ్లాదుడు ఇత్యాదులందరూ నిన్ను చేరుకున్నారు. దేవతలకి ఇంత అదృష్టం దక్కినట్టుగా లేదు ఓ పరమాత్మ. ఇదమిత్తమితి ప్రాయః తవ యోగేశ్వరేశ్వర న విదంత్యపి యోగేశాః యోగమాయాం కుతో వయం. నీ గురించి యోగేశ్వరులే సంపూర్ణంగా తెలుసుకోలేరు. నువ్వు ఇలాంటి వాడివని నీ తత్వాన్ని స్పష్టంగా చెప్పలేరు వాళ్ళు. అటువంటి యోగమాయా స్వరూపుడవైనటువంటి నీ గురించి మహాయోగులే చెప్పలేనప్పుడు మా బోటి సామాన్యుల సంగతి ఏమిటి? నీ తత్వాన్ని మేం మాత్రం చెప్పగలమా స్వామి? తన్నః ప్రసీద నిరపేక్ష విమృగ్య యుష్మత్ పాదారవిందధిషణాన్యగృహాంధకూపాత్ నిష్క్రమ్య విశ్వశరణాంఘ్ర్యుపలబ్ధ వృత్తి శాంతో యథైక ఉత సర్వసఖైశ్చరామి. కోరికలు లేనటువంటి వాళ్ళు కూడా ఎంతో కష్టపడి ప్రయాసతో పొందగలిగేటువంటి నీ పాదపద్మాలు ఏవైతే ఉంటాయో అవి నాకు ఎల్లప్పుడూ ఆశ్రయం కావాలి. గొప్పవాళ్లకే దుర్లభమైన పాదపద్మాలు ఈనాడు నాకు లభించాయి. ఇవి శాశ్వతంగా నా హృదయంలో నిలిచేటట్టుగా నన్ను అనుగ్రహించు. నీ పాదసేవ కన్నా విభిన్నములైనటువంటి అంధకూపం లాంటి సంసార తాపత్రయాలు నా జోలికి రాకుండా నన్ను కాపాడాలి. మేము ఆ సంసార కూపంలో ఉన్న కష్టాలను తట్టుకోలేకపోతున్నాము. ఆ సంసార దుఃఖం నుంచి శాశ్వతంగా మాకు విముక్తిని కలిగించి ఎల్లప్పుడూ నీ పాదసేవ చేసుకునేటువంటి భాగ్యాన్ని కలిగించవలసింది. సంపూర్ణమైన మనశ్శాంతిని నాకు కలిగించు. సత్పురుషులతో సంచరించేటువంటి చక్కని అదృష్టాన్ని నాకు కలిగించు. నేను ఆ విధంగానే ప్రవర్తిస్తాను స్వామి అని బలిచక్రవర్తి కోరుతున్నాడు. సాధ్యస్మానీషితవ్యేష నిష్పాపాన్ కురునః ప్రభో పుమాన్య శ్రద్ధయా తిష్టన్ చోదనాయా విముచ్యతే. స్వామి, నీ సంకల్పం ఏమిటి? నీ రాకలో ఉన్నటువంటి రహస్యం ఏమిటి? నీకేం కావాలో నన్ను శాసించు. నీకేం కావాలన్నా నేను చేస్తాను. నీకు కావలసినటువంటి చక్కని సేవను నా చేత చేయించుకుని నన్ను పాపరహితుణ్ణిగా చెయ్యి. నా అనుచరులందరినీ పాపరహితులుగా చెయ్యి. శ్రద్ధాసక్తులతో నీవు చెప్పినటువంటి సూచనను ఆజ్ఞను పాటించినటువంటి వాడు కర్మబంధముల నుంచి వెంటనే విముక్తుడవుతాడు. స్వామి, నీ ఆజ్ఞ ఏమిటో చెప్పు. ఎందువల్ల నువ్వు ఇక్కడికి విచ్చేశావు అని అడిగాడు బలిచక్రవర్తి. శ్రీ భగవానువాచ ఆసన్మరీచే షట్పుత్రాః ఊర్ణాయాం ప్రథమేంతరే దేవాః కం జహసుర్వీక్ష్య సుతాం యభితుముద్యతం. మరీచి మహర్షికి, ప్రజాపతికి ఊర్ణ అనేటువంటి పత్ని యందు 6 సంతానం కలిగారు. ఎప్పటి విషయం ఇది? స్వయంభువ మన్వంతరంలో. కృష్ణ పరమాత్మ చెబుతున్నాడు బలిచక్రవర్తికి, నాయనా
స్వయంభువ మన్వంతరంలో మరీచి అనే పేరు కలిగిన ప్రజాపతికి ఆయన పత్ని అయినటువంటి ఊర్ణ అనే భార్య యందు 6 పుత్రులు కలిగారు. వారు ఏం చేశారంటే బ్రహ్మగారిని చూసి పరిహసించారు. ఎందుకు పరిహసించారు? బ్రహ్మగారు తన పత్నితో ఏకాంతమునందు ఆనందంగా గడుపుతూ ఉంటే సృష్టికర్త అయినటువంటి బ్రహ్మ తాను సృష్టించినటువంటి వారితోనే ఈ విధంగా ఏకాంతంగా సరస సల్లాపాలు జరుపుతున్నాడు అని వారి మనస్సులో అనిపించింది. తద్వారా ఆ 6 మరీచి ప్రజాపతి యొక్క పుత్రులు 6 పరిహసించారు. వారు దేవతా స్వరూపులే 6. కానీ వారికి ఎందుకో ఆ విధంగా చూడంగానే బ్రహ్మగారిని ఏకాంతంలో ఆ విధంగా చూడంగానే పరిహసించాలనేటువంటి దుర్బుద్ధి కలిగింది. దానివల్ల తేనాసురీ మగన్యోనిం అధునా వద్యకర్మణ హిరణ్యకశిపోర్జాతాః నీతాస్తే యోగమాయయ. అప్పుడు బ్రహ్మగారు ఆ 6 మరీచి పుత్రుల్ని శపించారు. మీరు నన్ను పరిహసించేంతటి వారయ్యారా అని బ్రహ్మగారికి కోపం వచ్చి, మీరు 6 కూడా రాక్షస యోనిలో పుట్టండి అని శపించాడు. వారు చేసినటువంటి అసహ్యమైనటువంటి ఆ పనికి. తద్వారా బ్రహ్మశాపాన్ని పొందినటువంటి మరీచి ప్రజాపతి యొక్క 6 పుత్రులు కూడా హిరణ్యకశిపునకు పుత్రులుగా జన్మించారు. రాక్షసునికి అతని పత్ని యందు జన్మించారు 6. ఆ తరువాత కాలంలో ఆ 6 హిరణ్యకశిపునికి సంతానంగా కలిగినటువంటి ఆ 6 యోగమాయ చేత దేవక్యాః ఉదరే జాతాః రాజన్ కంస విహింసితాః. యోగమాయ ఏం చేసింది? ఆ హిరణ్యకశిపుని భార్య యందు జన్మించినటువంటి 6 కూడా ఆ తరువాత కాలంలో తీసుకుని వచ్చి దేవకీదేవి గర్భంలో ప్రవేశపెట్టింది. దేవక్యా ఉదరే జాతాః రాజన్ కంస విహింసితాః. ఈ రకంగా మరీచి పుత్రులైనటువంటి 6 బ్రహ్మగారి శాపం వల్ల హిరణ్యకశిపుని పత్ని యందు 6 పుత్రులుగా జన్మించినటువంటి వారై తదనంతర కాలంలో యోగమాయ చేత అక్కడి నుంచి తీసుకురాబడి తదనంతర కాలంలో దేవకీదేవి గర్భమునందు ప్రవేశింపజేయబడ్డారు ఆ 6. వారే నాకు అన్నలుగా జన్మించారు. సాతాన్ శోచత్యాత్మజాన్ స్వాంస్తే ఇమే అధ్యాసతే అంతికే. నా తల్లి అయినటువంటి దేవకీదేవి ఆ 6 పుత్రుల్ని చూడాలి చూడాలి అని దుఃఖపడుతూ ఉన్నది. నా తల్లి అయిన దేవకీదేవి కోరిక తీర్చటం నా విధి. వాళ్ళు ఇప్పుడు ఎక్కడున్నారో 6 కంసుని చేత సంహరింపబడినటువంటి వారై వాళ్ళిప్పుడు నీ దగ్గరే ఉన్నారు ఓ బలిచక్రవర్తి ఈ సుతల లోకంలో. ఇత ఏతాన్ ప్రణేష్యామో మాతృశోకాపనుత్తయే తతశాపాత్ వినిర్ముక్తాః లోకం యాస్యంతి విజ్వరాః. కాబట్టి నీ లోకంలో ఉన్నటువంటి ఆ 6 కూడా ఇప్పుడు నేను నా తల్లి అయిన దేవకీదేవి దగ్గరకు తీసుకువెళ్తాను. చిన్నతనంలోనే తన అన్న అయినటువంటి కంసుని చేత సంహరింపబడిన 6 పుత్రుల్ని చక్కగా దర్శించి నా తల్లి ఆనందాన్ని పొందుతుంది. ఆమె దుఃఖాన్ని నే పోగొట్టాలి. ఆ తరువాత వీరు బ్రహ్మగారిని ఆనాడు పరిహసించారు కదా పరీచి ప్రజాపతి పుత్రులైనప్పుడు. ఆ కర్మఫలాన్ని అనుభవించినట్లే వీళ్ళు. కాబట్టి నా ప్రభావం వల్ల వీళ్ళు దేవకీదేవి వారిని చూచి తృప్తి పడిన తరువాత తిరిగి వాళ్ళ లోకాలకు దేవతలై వెళ్ళిపోతారు. దేవలోకంలో ప్రవేశిస్తారు పాపరహితులై. కాబట్టి వాళ్ళని నాతో పాటు పంపించు అని శ్రీకృష్ణ పరమాత్మ బలిచక్రవర్తిని ఆజ్ఞాపించాడు. స్మరోద్గీతః పరిష్వంగః పతంగః క్షుద్రభృత్ ఘృణి షడిమే మత్ప్రసాదేన పునర్యాస్యంతి సద్గతిం. వాళ్ళ పేర్లు చెబుతున్నారు 6. స్మరుడు, ఉద్గీధుడు, పరిష్వంగుడు, పతంగుడు, క్షుద్రభృత్ ఘృణి అనే పేరు కలిగినటువంటి ఆ 6 కూడా వెంటనే నాతో పాటు పంపించవలసింది. వీరు దేవకీదేవిని చూచిన తరువాత అక్కడి నుంచి వారి లోకాలకు వెళ్ళిపోతారు. ఇత్యుక్త్వా తాన్ సమాదాయ ఇంద్రసేనేన పూజితౌ పునర్ద్వారవతీమేత్య మాతుః పుత్రానయచ్చతాం. ఈ రకంగా బలిచక్రవర్తి దగ్గర ఉన్నటువంటి 6 దేవకీదేవి పుత్రులను కంసుని చేత సంహరింపబడిన 6 పుత్రులను శిశువులను తీసుకుని వచ్చి ఆ దేవకీదేవి ఎదురుకుండా చూపించాడు కృష్ణ పరమాత్మ. ఆ విధంగా
మరణించిన వారిని కూడా తీసుకొచ్చి దేవకీదేవికి చూపించాడు. ఆ ద్వారకా నగరంలో ఆమె పుత్రులు ఆమెకు అప్పచెప్పాడు. తాన్ దృష్ట్వా బాలకాన్ దేవి పుత్రస్నేహ స్నుతస్తని పరిష్వద్యాంకమారోప్య మూర్ధ్యజిఘ్రత్ అభీక్షణశః. కృష్ణుడు తీసుకొచ్చినటువంటి ఆ శిశువులందరినీ తన ఒడిలో కూర్చోబెట్టుకుని ఆనాడు కంసుడు చంపేసినటువంటి ఈ బిడ్డలు మళ్ళీ కృష్ణుని యొక్క మహిమ చేత తన దగ్గరికి జీవితులై తీసుకురాబడ్డారనేటువంటి ఆనందంతో దేవకీదేవి ఆ 6 పుత్రుల్ని తన ఒడిలో కూర్చోబెట్టుకుని చక్కగా ఆలింగనం చేసుకుని మాటి మాటికి ఆ పుత్రుల యొక్క శిరస్సు మీద ఆఘ్రాణం చేసింది, వాసన చూసింది ప్రేమతో. మరి ఆ తరువాత ఏం జరిగిందో మనం మళ్ళీ తెలుసుకుందాం. ప్రస్తుతం క్షమాప్రార్థనాదులతో ఈ కార్యక్రమాన్ని పరిసమాప్తం చేసుకుందాం. అథ క్షమాప్రార్థన యదక్షరపదభ్రష్టం మాత్రాహీనం చ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోస్తుతే. శ్రియః కాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్ధినాం శ్రీవేంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం. Oh